కర్మకాండ మోక్షానికి అధికారిని చేస్తుంది. కర్మకాండ మోక్షాన్ని ఇవ్వదు, కానీ కర్మకాండ మోక్షానికి అధికారిని చేస్తుంది. కర్మకాండ చిత్తశుద్ధిని ఇస్తుంది. కర్మకాండతో పాటు ఉపాసనను కూడా కలుపుకోవాలి. ఉపాసన చిత్త ఏకాగ్రతను ఇస్తుంది. కర్మకాండ సాక్షాత్తు జ్ఞానాన్ని ఇవ్వదు, కానీ జ్ఞానం పొందటానికి యోగ్యతనిస్తుంది. అందువల్ల కర్మకాండ జ్ఞానకాండల మధ్య ఉన్న సంబంధాన్ని ఉపేయ సంబంధం అంటారు. ఉపాయం అంటే మార్గం, ఉపేయం అంటే గమనం. దీన్నే సాధన సాధ్యం అని కూడా అంటారు. జ్ఞానకాండ జ్ఞానాన్ని ఇస్తుంది, కర్మకాండ జ్ఞాన యోగ్యతనిస్తుంది. జ్ఞానకాండ ద్వారానే మోక్షం వస్తుంది. అందువల్ల కర్మకు మోక్షానికి మధ్య సాక్షాత్తు సంబంధం లేదు, కానీ పరంపర సంబంధం ఉంది. కర్మకాండకు ఒక మంచి లక్షణము ఉంది, ఒక చెడు లక్షణము ఉంది. కర్మకాండ జ్ఞానకాండ గుమ్మం దాకా తీసుకువచ్చి వదులుతుంది. దాని తర్వాత దానికి పని లేదు. అందువల్ల కర్మకాండకు ఎంత మేరకు విలువనివ్వాలో అంత మేరకు విలువనివ్వాలి. దాని అనవసరమని పూర్తిగా తీసివేయకూడదు. అలాగని పూర్తిగా కర్మకాండ దగ్గరే ఆగిపోకూడదు. కర్మకాండ లేనిదే జ్ఞానకాండ అసంభవం, జ్ఞానకాండకు రానిదే కర్మకాండ అసంపూర్ణం.